హాయ్ అండి, వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్. ఈరోజు అందరికి తెలిసిందే కదా, అల్లు అర్జున్ గారి గురించి పొద్దున్న నుంచి చెక్కలేస్తుంది వార్త. దేవుడి దేవల్లో రేవతి గారు ఎక్కడి నుంచో పైన ఆశీర్వదించుంటున్నారు. అల్లు అర్జున్ గారిది పాపం ఏది తప్పు లేదని మన చనిపోయిన రేవతి గారి ఆశీర్వాదంతో అతను ఈరోజు బెయిల్లో రావడం జరిగింది, అల్లు అర్జున్ గారు. అండ్ మన లాయర్ నిరంజన్ గారు కూడా చాలా బాగా వాదించడం జరిగింది జడ్జి గారితో. ఏమంటే మనం పోలీసు వాళ్ళు గౌరవించాలి అండ్ న్యాయాన్ని కూడా గౌరవించాలని అల్లు అర్జున్ గారే చూపించారు ఫ్యాన్స్కి కూడా. అల్లు అర్జున్ గారు ఎంత హ్యాపీగా సాఫీగా ఎటువంటి గొడవ లేకుండా పోలీసు వాళ్ళతో హ్యాపీగానే వెళ్ళారు. అల్లు అరవింద్ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే న్యాయాన్ని గౌరవించాలి. సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా అక్కడ జరిగింది తప్పే, ప్రాణం అయితే తిరిగి తీసుకురాలేమని లాయర్ గారు కూడా జడ్జి గారితో చెప్పడం జరిగింది. జడ్జి గారు కూడా సానుకూలంగా స్పందించి ఏమన్నారంటే, మీరు సెలబ్రిటీ కాకుండా ఒక సామాన్య పౌరుడికి ఏవేవి ఉంటాయో కోర్టులో అదే సూచనలు మీకు కూడా ఇస్తున్నాను, ఒక సామాన్యుడి కింద మీకు లెక్క చేస్తున్నాను. కాబట్టి అదే అల్లు అర్జున్ గారు సెలబ్రిటీని పక్కన పెట్టి ఆయన దేశ పౌరుడు కాబట్టి ఎక్కడికైనా ఇప్పుడైనా ఫ్యాన్స్కి చెప్తున్నాను నేను. ఎందుకంటే మనం ఇష్టపడే హీరోలు మన వల్ల కష్టాలు తెచ్చుకోకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో ఆయనది ఏమి 1% ఆయన తప్పు లేదు. ఆయన 1% తప్పు లేకపోయినా ఫ్యాన్స్ మూలాన, ఎందుకంటే ఒక సెలబ్రిటీ వస్తే ఎంత ఎగసిపడతారో సెల్ఫీస్ కోసం. ఎందుకంటే నేను సెల్ఫీ తీసుకుంటే చాలు, నా పక్కన ఎట్టయినా పోయిన ఆలోచనతో మీరు తొక్కిలాసలో ఒక ప్రాణం అన్యాయంగా పోయింది. ఆ ప్రాణం పోవడం వల్ల ఈరోజు అల్లు అర్జున్కి చూడండి, ఆయన ఆయనకు కూడా ఎంతో బాధ కదా. తన ఫ్యాన్ తన కళ్ళ ముందరే అలా జరిగితే ఆయనకు కూడా బాధే కదా, ఒక ప్రాణం పోయిందంటే. ఎవరికైనా వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు సినిమా హిట్ అయినా కూడా. సుకుమార్ గారు కూడా చెప్పారు, మా టీం నుంచి ఏం కావాలో ఆ బాబుకి ట్రీట్మెంట్ మేము అందిస్తాం, మేము చూసుకుంటాం మా కుటుంబాన్ని. అంత స్పందించడం కూడా హర్షదగరమే. నా అభిప్రాయం ఇంకా మీదైనా ఫ్యాన్స్ బెనిఫిట్స్తో గవర్నమెంట్ రద్దు చేసింది కాబట్టి కలెక్షన్కి అడగకుండా మీ ఫ్యామిలీతో ఒక మంచి మూవీ చూసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని, పోనీ హెవీ లేకపోయినా సండే కాకుండా మండే కొంచెం తగ్గుంటుంది, అప్పుడైనా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి, ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో. కానీ మీ కోరుకునే హీరోలను ఇబ్బంది పెట్టకండి అని నా మనవి. ఇంకోటి ఏంటంటే, అల్లు అర్జున్ గారు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు కాబట్టి ఆయనకు మనందరూ సపోర్ట్ ఇస్తాం. అది కాకుండా మొన్నటిదాకా జరిగిన ఇష్యూ ఒకటి, అల్లు అర్జున్ గారు వేరు, చిరంజీవి గారు వేరు, పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈరోజు స్పందించింది మెగాస్టార్ గారు, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు, ఇంకా నాగబాబు గారు, వీళ్ళంతా వెంటనే స్పందించి అందరూ మేమంతా ఒక ఫ్యామిలీ అని గట్టిగా చాటారు. అల్లు అర్జున్ గారు కూడా చాలా హ్యాపీ ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఇప్పటికైనా మీరు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన డిప్యూటీ సీఎంగా వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా ఆయన ప్రజల్లో వెళ్ళాలన్నా కూడా ఫ్యాన్సే ఎగబడుతున్నారు. ఆయన మొన్న లాగేశారు కూడా పవన్ కళ్యాణ్ గారిని, జీప్లో నుంచి పడిపోయారు. అంటే సందర్భం లేకపోతే ఎందుకు చెప్తున్నా అంటే, ఫ్యాన్స్ మీ హీరోని చూస్తే మీకు ఆతృత వస్తుంది, కానీ మీ వల్ల వేరే వాళ్ళు బాధపడతారని ఆలోచించుకోండి. ఇప్పటికైనా మనం సెలబ్రిటీస్తో దూరంగానే చూద్దాం. అదే అవకాశం దొరికితేనే సెల్ఫీ తీసుకొని, కానీ ఒకరిని దొబ్బేసి నెట్టేసి అలా చేయకండి. ఎందుకంటే ఇప్పుడు హ్యాపీ అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం వల్ల, ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకునే విధానాన్ని వాళ్ళు నమ్మారు. అలాగే ఫ్యాన్స్ కూడా సహనాన్ని వ్యక్తం చేశారు, ఎటువంటి చర్యలుకి పాల్పడలేదు. కాబట్టి అల్లు అర్జున్ గారికి అండ్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ వాళ్ళ ఓపిక కూడా హ్యాట్సప్. ఎందుకంటే హైదరాబాద్ అండ్ సిటీలో ఆయన అరెస్ట్ అయ్యారంటే ఏం జరుగుతుందని టెన్షన్ కూడా ఉండే. ఎందుకంటే ప్రతి న్యూస్ ఛానల్లో అల్లు అర్జున్ గారి గురించి తప్ప ఈరోజు వేరే న్యూసే లేదు. అలా ఈరోజు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే, చట్టంని ప్రతి ఒక్కరు గౌరవిస్తున్నారు, మనం కూడా చట్టాన్ని గౌరవిద్దాం. ఎక్కడైనా సెలబ్రిటీస్ వస్తే అక్కడ ఉండే కొంచెం పరిసరాలను బట్టి మనం మూవ్ కావాలని కోరుకుంటున్నానండి. అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర కూడా చాలా సందడి ఉంది, మనం చూస్తున్నాము. ఎందుకంటే ఆయన పొద్దున్నే అరెస్ట్ అయ్యారు, బెయిల్తో ఇప్పుడు రావడం జరుగుతుంది ఒక హాఫ్ అన్ అవర్లో. ఫ్యాన్స్ కూడా హ్యాపీ. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన ఇండియాలో చట్టాన్ని చాలా గౌరవించాలి. ఎందుకంటే చట్టబద్ధ అందరూ సమానులే అని ఈరోజు నిరూపించారు. కాబట్టి
చట్టం తన పని తను చేసుకుపోతుంది. మనం ఎక్కువ ఇన్వాల్వ్ కావద్దండి. ఎవరు ఎక్కువ సెలబ్రిటీస్ వస్తే వాళ్ళని గౌరవించండి. వాళ్ళు మీకు ఇష్టమే, వాళ్ళు కూడా మీకోసమే బయటకు వస్తారు, మీకోసమే ఎండలో వానలో యాక్టింగ్ చేస్తారు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం ముందు పరిసరాలు అవన్నీ చూసుకొని మనం అనగలని కోరుకుంటున్నాను. ఇంకొకటి నా ముఖ్య విన్నపం ఏంటంటే అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలని. ఈ కొంచెం ఎక్కడో టెన్షన్స్ ఉన్నా వాళ్ళు హ్యాపీని అంటే సక్సెస్ అయిన హ్యాపీని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఫ్యాన్స్ అంతా అండగా ఉన్నారు. అల్లు అర్జున్ గారు హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ మీ సినిమా కూడా ఇప్పుడు వచ్చే గేమ్ చేంజర్ ఇవన్నీ సినిమాలకు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటారు పోలీసు వాళ్ళు అని ఆలోచిస్తున్నాను.